సందీప్ వెళ్ళి అన్న అవుతుండు. పాకిస్తాన్ జెండా పట్టుకున్నాడా? హైదరాబాద్. ఎస్ సార్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ మన లడాక్ రైల్ అయితే ఈరోజు డే 6 అనమాట. అండ్ ఇప్పుడైతే జమ్మూకి ఒక 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. అండ్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అవుతున్నాం. ఇక లగేజ్ కూడా అప్పుడే మౌంట్ చేస్తాం బైక్స్ మీద. సరే వెళ్ళి అయితే శ్రీనగర్ దాల్లోకి అయితే వెళ్తున్నాం. మా బాయ్స్ కూడా మొత్తం రెడీ అయిపోయారు. సర్వీస్ చూడండి, ఆల్ సెట్ టు గో. బైక్స్ కూడా మొత్తం మౌంట్ చేసేసినాం. లగేజ్ మొత్తానికైతే స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుండి. థ్యాంక్స్ అన్న ఫర్ స్టే ఇచ్చినందుకు. సో మన వాళ్ళు అయితే ఫ్యూయల్ కోసం అయితే ఆగారు. మనం ఎట్లా నిన్న కొట్టించుకున్నాం కాబట్టి మన దాంట్లో ఉంది, ఫుల్ ట్యాంక్ ఉంది. ఎన్ని పాయింట్స్ ఉంది నీ దాంట్లో? ఎన్ని తగ్గినాయి? నా ఒక్క పాయింట్ కూడా తగ్గలే. రప్ప రప్ప దిగుతుంది చూడు ఇప్పుడు. ఇక వెల్కమ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక్కడ మన సిగ్నల్స్ రావు కదా, సిమ్ కోసం అయితే చూస్తున్నాం. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ బార్డర్లో అయితే సందీప్ వెళ్ళి అన్న అవుతుండు. ఏదో బ్రోది హైలెక్స్ బైక్ అయితే పైన తీసుకెళ్తుండు. అన్న హాయ్. అక్కడ చూసాము, అదే ఇప్పుడే వెళ్తున్నాం బ్రో లడాక్కి. వెళ్తున్నారా? అయిపోయింది. రోడ్స్ చూసుకోండి, కొంచెం అటు ఇటు ఉన్నాయి. ఓకే, రోడ్స్ ఎట్లున్నాయి అన్న? రోడ్స్ అటు ఇటు ఉన్నాయి బ్రో, కొంచెం చూసుకుని రావాలి. ఓకే. ఎంజాయ్ చేసారా ఈసారి ట్రిప్? ఎక్కువ తిరగలేదు, మళ్ళీ మధ్యలో పని నుండి మధ్యలో క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. జాన్స్కర్ వెళ్ళొచ్చా బ్రో మేము ఇప్పుడైతే? జాన్స్కర్ నుంచి నేను వస్తున్నాను. రైట్ బ్రో, బాయ్. థ్యాంక్స్. వెళ్ళగలండి. ఓకే బ్రో, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అన్నదైతే ట్రిప్ కంప్లీట్ అయిందంట, వెళ్ళిపోతుండు. ఏదో పని ఉండి జల్దీ వెళ్ళిపోతుండంట. సో అన్న అప్డేట్స్ అయితే చూసాం. లోపల వెళ్దాం అనుకున్నా యాక్చువల్గా. ఇక్కడ సిమ్ తీసుకుంటే రిటర్న్ వెళ్తుంటే ఎమ్మటే బైక్ వేసుకొని వచ్చినాం ఇక్కడ ముందర మళ్ళీ చెక్ పోస్ట్ వరకు అయితే. సో మొత్తానికి అయితే కలిసినాం. అప్డేట్స్ కూడా అడిగినాం, ఏమేమి న్యూస్ లడాఖ్లో ఎట్లున్నాయి రోడ్స్ అన్నీ అడిగినాం. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళామని చెప్తుండు. సో ఇప్పుడే ఇక్కడైతే సిమ్ కూడా తీసుకున్నాం. నెక్స్ట్ టైం ముందరికి వెళ్ళి టిఫిన్ చేయాలి ఫస్ట్ అయితే. ఇక్కడ ఫ్రెండ్స్ స్టోరీస్ చూసి సందీప్ అన్న కూడా అక్కడ ఉన్నాడు, కలిస్తే ట్రై చేయండి ఒకసారి అని అన్నారు. కానీ ఆయన ఆల్రెడీ లడాఖ్లో ఉన్నారు, అక్కడ జాన్స్కర్ దగ్గర. మేము ఇంకా జమ్మూకి ఇప్పుడే ఎంటర్ అయినాం, దొరకడం అనుకున్నాం. కానీ ఇక్కడ సిమ్ కార్డ్ తీసుకుందాం ఆయన. అన్న కూడా మన టీఎస్ సైకిల్ చూసి స్లో అయిందంట. మేము ఇద్దరం బైక్ తీసుకొని పోయినాం అన్నను కదా నీకు అటు సైడ్. ఇక రోడ్స్ బాగాలే ఉంటుంది, కొంచెం చూసుకొని పోవాలి. ఇక ఇక్కడ టిఫిన్ చేద్దామంటే మొత్తం చాటర్స్ ఉన్నాయి, అన్ని బజ్జీలు అవే ఉన్నాయి. సో ఇప్పుడైతే జమ్మూలో అయితే టిఫిన్ తిందాం ఆయన. టిఫిన్ దగ్గర ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఏం టిఫిన్స్ లేవు. పరోటా ఉందని అన్నాడు కానీ నచ్చలే. సో మ్యాగీ చెప్పినాం. ఈ ప్లేట్కి 70 రూపీస్ అంట. 5 రూపీస్ ప్యాకెట్తో చేసారు, ఎక్స్ట్రా చేసినారు అంతే. 70 రూపీస్ అంట. ఏదో ఒకటి దీనైతే స్టార్ట్ కావాలి. ఇక ఈ జమ్మూ కాశ్మీర్లో కూడా మొత్తం అంతా కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. ఇక అన్ని బ్రిడ్జెస్ కడుతున్నారు, ఫ్లైఓవర్స్, రోడ్లు వేస్తున్నారు మొత్తం. గాయస్ ఈ జమ్మూలో మాత్రం ఎండ బీభత్సంగా కొడుతుంది. ఆ రోడ్లు అంతకే ఉన్నాయి, ట్రాఫిక్ ఉడుగా వస్తుంది మొత్తం. ఇంకా శ్రీనగర్ పోనీకి ఒక బాగానే ఉంది, 200+ ఉంది అనుకుంటా. 270, 280 ఉన్నట్టుంది. బా ఈ వాటర్ బ్రేక్ తీసుకోకుండా చచ్చిపోతట్టు ఎండ ఘోరంగా కొడుతుంది. మిస్ యూ స్పెల్లింగ్ చూడరు ఒకసారి, వైయూ మిస్ యూ. హెవీ డ్రైవర్. 42 ఉంది ఇట్లా జమ్మూలో ఎండ. యాక్చువల్గా ఏమైందంటే జమ్మూ నుండి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో శ్రీనగర్ బోర్డు చూపించింది, 293 కిలోమీటర్స్ దాన్ని. కొత్త హైవేగో ఇది. వస్తూ ఉంటే బోర్డ్స్ కనిపించినాయి మంచిగానే. ఎందుకో రూట్ మ్యాప్ చూస్తే మ్యాప్లో చూపిస్తలేదు ఈ రోడ్డు శ్రీనగర్కి. ఒక బ్రదర్ వాళ్ళేమో అటు నుంచి పోయారు, వేరే రూట్ నుండి. మేము అందరం ఇటు నుండి వచ్చినాం. మధ్యలోకి వచ్చినాక ఒక 10-12 కిలోమీటర్స్ వచ్చినాక చూస్తే మ్యాప్లో లేదు రోడ్డు. వీళ్ళని అడుగుతానేమో ఇటు కాదు పోయేది, రిటర్న్ పోయి అదే రోడ్లోకి వెళ్ళిపోండి, మీరు ఎట్లా వచ్చారో అక్కడ నుండి పోనని అంటారు. మళ్ళీ బోర్డ్స్ పెట్టారు మంచిగా. 5 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్కి ఒక బోర్డు ఉంది, శ్రీనగర్ అని. ఏం మనుషులు రావయ్యా మీరు, ఈ ఎండలు ఇట్లా తిప్పుతారు మమ్మల్ని. జమ్మూకి ఎంటర్ అయినా కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద రివర్స్ ఒక 2-3 చూసాం. వాటర్ ఏమో తక్కువనే, కాలువనేమో ఇంత పెద్దగా ఉంది. మళ్ళీ ఇప్పుడు 12 కిలోమీటర్స్ బ్యాక్ పోవాలి. వ్యూ చూడండి ఒకసారి ఎట్లుందో, మొత్తం కొండల చుట్టూ.
టన్నల్ వచ్చిందిగా, ఫస్ట్ టైం టన్నల్. అరే చిన్నదేగా. నేషనల్ హైవే అథారిటీ వెల్కమ్స్ యూ. ఓ ఫస్ట్ టైం టన్నల్లో రైడ్ చేయడం. ఇంకో టన్నల్ ఏంది, అన్ని చిన్న చిన్న ఇట్లున్న టన్నల్స్. ఆహాహా వేరే సూపర్. బా ఏమనుందా, ఇది కదా మనకు కావాల్సింది. అయిపోయింది. ఇవి మాత్రం కెమెరాలో కనిపిస్తున్నా లేదో కానీ వేరే అసలుకి. సో మనకి జమ్మూలో అయితే ఘాట్ రోడ్ అయితే వచ్చింది. సో పైకి ఎక్కుతుంటే మంచి లొకేషన్ అయితే ఉంది. ఒకసారి డ్రోన్ అయితే ఫ్లై చేసి చూద్దాం. ఐ హోప్ డ్రోన్ షాట్స్ అయితే నచ్చినాయి అనుకుంటున్నా. అండ్ నాకు డ్రోన్ ఫ్లై చేసేటప్పుడు వచ్చి ఆనందం, దింపేటప్పుడు రాట్లే, ప్యాక్ అయిపోతున్నాయి. అది పంపించినప్పుడు ఎడుకో పోతుందిగా, అది దింపేటప్పుడు ఎట్టు వస్తుందో అనిపిస్తలే. అది కిందికి వచ్చిందాక మస్తు భయం అవుతుంది. ఎందుకంటే ఈ గుట్టల మధ్యలో పడితే ఏడబడ్డది కూడా దొరకదు ఇక. అందుకని ఎక్కువ హైట్ కూడా పంపిస్తలే. మనకు కావాల్సిన లొకేషన్ తీసుకొని ఎమ్మటే దింపేస్తున్నా కిందికి. ఒక్కటే బ్యాటరీ ఉండడం వల్ల ఎక్కువసేపు ఫ్లై కూడా చేయనీకి వస్తలే. రోడ్డు మాత్రం వేరే ఉంది, ఘాట్ రోడ్. హైవేలో తోలి బోర్ కొడుతుందిగా, నిద్ర వస్తుంది ఆ హైవేలో తోలుతుంటే. ఈ ఘాట్ రోడ్లో కొంచెం మజా ఉంటుంది మంచిగా. లొకేషన్ కూడా మౌంటైన్స్ ఉన్నాయిగా, మస్తు ఉంది. ఎవర్రా జమ్మూ కాశ్మీర్లో ఎండలు ఉండవు, మొత్తం మంచి ఉంటుంది, చల్లగా ఉంటుంది అన్నది. సస్తున్నాం రయ్యాడ ఎండకి. ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ నుండి లేకి ఇంకా 677 కిలోమీటర్స్ ఉందంట. ఇగో ఇక్కడ మీకు కనిపిస్తున్నా ముందు గుట్టనే, మీకు కింద నుంచి నేను చూస్తారు. అది చిన్నగా కనిపించింది, పైన ఎడ్జెస్తున్నాగా అది కనిపిస్తున్నా మేము కింద ఉన్నప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నడిపిస్తున్న రోడ్డు గుట్టలు అడ్డు ఉండే కింద నేను చూసినప్పుడు. ఇప్పుడు ఇక్కడికి వస్తాం కాబట్టి అంత క్లారిటీ కనిపిస్తుంది మాకు. కెమెరా ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ బాబా ఇగో అంత కింద నుంచి వస్తాం మేము. ఇప్పుడు చూపిస్తాం ఇక్కడ ఆగి. ఇగో అవన్నీ తిరుక్కుంటూ వచ్చాం ఈ కింద నుండి. ఒక రోడ్డు కనిపిస్తుంది అక్కడ నుండి. మొత్తం రోడ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఏమన్నా మాత్రం వచ్చింది ఈ రోడ్లో, సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. పక్కా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎంత నీట్గా ఉన్నాయి, ఒక్క గుంట లేకుండా. వాయిస్ అయితే ఎవరికి ఆగట్లేరు ఇక. ఘాట్ రోడ్ దొరికిందంటే చాలు ఇక. అటు కారు అరిగాడు, ఇటు కారు అరిగాడు, మొత్తం అదే ఇక. ఒకరి నుంచి ఒకరు ఓడు. ఒక్కసారి మిస్ అయిందంటే బటర్ఫ్లై అంటారు ఇక. ఆల్రెడీ మొన్న అయింది ఒకరికి, ఇంకా ఏం మళ్ళీ కానీ మొత్తం పోయిండు మట్టిలకి. మస్తు గ్రిప్ ఉన్నది రోడ్డు, మళ్ళీ కార్నరింగ్ చేసినా కూడా స్మూత్గా లేకుండా గ్రిప్ మంచిగా ఉంది రోడ్డు. ఇప్పుడే ఉదంపూర్కి అయితే వచ్చేసినాం. అరే ఇంత పైన ఇల్లు ఎట్లా కట్టిర్రా మీరు? ఇక ఎదురుగా ఇంకా గుట్ట కనిపిస్తుంది, అక్కడ పైన ఉన్న ఇల్లులు. ఎవర్రా మీరంతా? మేము కింద నేను చూసే షాక్ అని, ఎంత పైన ఇల్లు ఉంటున్నాయి. ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఇంకా పైన ఉన్నాయి. ఓ చల్లగా ఉంది దీని పక్కన రాగానే. కార్నరింగ్ చేస్తుంటే ఆ ఫీలే వేరుంది. బండి ఎంత ఒప్పినా జాగ్రత్తలే అసలుకి, అంత గ్రిప్ ఉంది. టైర్స్ కూడా మంచి పర్ఫామ్ చేస్తున్నాయి. అపోలో ట్యాంప్లర్
ఫ్రంట్ అండ్ బ్యాక్ అదే ఇస్తాను నేను. మోస్ట్ ఆఫ్ ది ఎన్ఎస్లకు అయితే 130 సెక్షన్ వస్తుంది. సో మీరు నెక్స్ట్ మార్పించుకున్నప్పుడు 140 సెక్షన్ వేసుకోండి, మంచిగా ఉంది పర్ఫార్మెన్స్. నాకు మాత్రం లైవ్లో లొకేషన్ మాత్రం మస్తు అనిపిస్తుంది. మీకు ఎట్లా కెమెరాలు ఎట్లా అనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి పైనుంచి కిందికి, చిన్న వాటర్ ఫాల్ లాగా బాగుంది. పిచ్చెక్కుతుంది లొకేషన్ చూస్తుండే. రియల్గా గ్రాఫిక్స్ కూడా తెలుస్తలే, అట్లుంది. లైఫ్లో ఇట్లాంటి రోడ్స్ ఇట్లాంటి ప్లేస్ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎప్పుడు హైవేలు మాకే పిచ్చులేషన్ తిరిగి ఎన్ని ఘాట్ రోడ్స్ డ్రైవ్ చేసినాం, కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలుకి. దేనికి ఎందుకు వానికి రాదు. और कितना किलोमीटर है भाई? श्रीनगर कितना किलोमीटर है? और यही रूट है ना? टनल से जाएगा. टनल ठीक है भाई, थैंक यू. కిలోమీటర్ తెలియదంట, ఇదే అంట కాకుండా. దగ్గర ఈ టన్నల్ ముందే 10 నిమిషాలు ఆపారు, ఎందుకో మరి తెలియదు. ట్రాఫిక్ ఉందని మరి ఎట్లా తెలియదు. బాబా చల్లగా ఉంది, ఏసీలు ఉన్నట్టే ఉంది. బైక్ రివ్యూ చేద్దాం ఇప్పుడు. దా ఇందాక వచ్చిన టన్నల్ చిన్నగా ఉండేది. దీంట్లో స్పీడ్ లిమిట్ 50 ఉంటే 100+ అవుతున్నాం మేము. ఏమైనా కావాలి బయట ఇవ్వగానే బాబు బండి పక్కకి అంటే బిస్కెటే. నాకు తెలిసి ఇలా ట్రాఫిక్ జామ్ అవ్వదని చెప్పేసి ఫ్రీ అయినాక పంపిస్తున్నారు బయటనే వెయిట్ చేయించి. ఏంది టన్నల్ ఎంత పెద్దగా ఉంది, ఇంకా పోతా ఉంటే వస్తూనే ఉంది టన్నల్. ఇంకా ఇదేమో 50 స్పీడ్ లిమిట్ అంటే ఇది 50 పోతలేదు. ఇవ్వ మొత్తం ఎండలో చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టిన ఫీల్ ఉంది ఇళ్ళకి వచ్చినాక. బ్రో నువ్వు ప్రతిసారి 50 స్పీడ్ అని లిమిట్ పెట్టకు బ్రో, తింటలేదు ఇలా బైకు. అయిపోయింది. దగ్గర 4 కిలోమీటర్స్ ఉంది. ఇది 4 కిలోమీటర్స్ లాంగ్ ఉంది టన్నల్. అబ్బో మళ్ళీ ఎండ. మీరేమో ఆపరు కదా ఎవరు అంత స్పీడ్గా కొట్టుకొచ్చినందుకు కళ్ళకెళ్ళి. ఆడ బోర్డు 50 లిమిట్ ఉంది, మేము 100-120లో కొట్టుకొచ్చినాం. సో ఇక్కడ జమ్ములు అయితే లంచ్ చేయడానికి అయినాం, కానీ మళ్ళీ రోటీ దొరికింది మాకు. మళ్ళీ కర్రీ ఏంటి ఇది? రాజ్మానా, పన్నీర్ బుజ్జి అంట, వెరైటీ చేసినారు. ఇది కాశ్మీరీ ఫేమస్ రాజ్మా అంట. టేస్ట్ చేసినాక తర్వాత చెప్తే ఎట్లుందో. సో లంచ్ అయితే అయిపోయింది. ఈ దాబాలో కొంచెం బాగుంది ఫుడ్. ఎన్ని దాబాలు తినముగా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. టేస్ట్ కూడా బాగుంది. సో రైట్ గైస్, ఇక్కడనైతే మనకి శ్రీనగర్ ఇంకా 140 ఉందంట. ఎంత దూరం అయిపోతలేదు, 3 hours పడుతుంది అన్నాడు. అన్నని అడుగుతా టైము. దీని నుంచి లారీ పడ్డాను చూడండి ఎట్లయిందో. అజ్జా ఈ నుంచి పడ్డాలి లారీ. అలా కథమే కదా, బొర్ర ఇస్తలేరు. ఇక్కడ మాత్రం ఘోరంగానే ల్యాండ్ స్లైడ్స్. బాబా డైరెక్ట్ పక్కనే కాలువ ఎంత పెద్దగా ఉందో. కింద పడితే డైరెక్ట్ కాలువలకే. ఇక ఫుల్ ట్రాఫిక్ ఉంది మళ్ళీ. ఇగో ఇక్కడ నుంచి ఆయన ల్యాండ్ స్లైడ్స్. అమ్మో ఇక్కడ మొత్తం ల్యాండ్ స్లైడ్స్ అనేవి అంతా. ఇగో ఇట్లనే మట్టి కుప్పలు ఉన్నాయి. అక్కడ రోడ్డు వర్క్ జరుగుతుందని ఇటు సైడ్ సాఫ్ చేసినారు మొత్తం. ఏం కనిపిస్తారు అయితే దుమ్ములో. బా ఇట్లున్నాయి ఇక్కడ పరిస్థితులు. ఒకసారి వ్యూ చూడండి ఇటు సైడ్. కింద మంచిగా కాలువ పోతుంది, వాటర్ ఫుల్. ఈ లారీలు ఎక్కడనే ఎక్కట్లే ఇక్కడ. బాయ్. ఒకసారి ఈ నుంచి వ్యూ చూడరే ఎట్లుందో. గులాబ్ జాములు గలగలలాడుతున్నాయి ఈ నుంచి చూస్తుంటే. ఈడ పడితే డైరెక్ట్ అగో ఆడిపోతాం. ఎక్కువసేపు ఉండడం మంచిది. అయ్యా వాడ సుమ్మ కూడా పడ్డది లోపల ఒకటి. ఇద్దరా నాయన ఇళ్ళే మనకొద్దు. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీకు ఒకటి చూపిస్తా చూడండి. ల్యాండ్ స్లైడ్స్లో క్రేన్ చూడండి ఎట్లయిందో. జేసీబీ హిటాచ్
అలా మునిగిపోయింది రాళ్ళల్లా. మ్యాన్ అటేటు అటే అంట అని పిలుస్తుండే, అటే అంట. వద్దు పాకిస్తాన్ జెండా పట్టుకున్నాడా బాయ్. శ్రీనగర్ శ్రీనగర్ శ్రీనగర్. ఏ థ్యాంక్ యూ. బా అయిపోయింది ఈరోజు మా పని. ఒబ్బా రోడే అనిపిస్తలే, ఇంత డేంజర్ ఉంటుందని తెలియదు అసలు రోడ్స్. తేడా కొడుతుంది సేనా ఈడ. టన్నల్ దాటినాక అయితే ట్రాఫిక్ అయితే మస్తు ఘోరంగా ఉంది. ఇంత చిన్న రోడ్డే లేదు, మళ్ళీ ఇట్లుంది మొత్తం బుడద బుడద, లారీలే మొత్తం. ఘోరంగా అంటే ఘోరంగా ఉంది ట్రాఫిక్. బండి పోయేంత ప్లేస్ కూడా లేదు. ఇళ్ళకే ఇట్లా పోతున్నాం. ఇంతసేపు తిరిగి వస్తే ఇంకా 80 కిలోమీటర్స్ ఉందంట. పెట్రోల్ కూడా అయిపోయింది దాంట్లో, ఒక పాయింట్ కూడా లేదు. నెక్స్ట్ బంక్ అటు సైడ్ ఉండే ఇంతమంది, కానీ ఇగో ట్రాఫిక్ చూసారు ఎట్లుందో. అటువంటి ప్లేస్ లేదు అసలుకి. ఇప్పుడు ఈ రూట్లో ఉందా అంటే వెనకాల లేదు, ఈ రూట్లో ఉందా అంటే ఇంకా 16 కిలోమీటర్స్ ఉందంట. ఆడ వరకు వెళ్తుందా వెళ్ళదా చూడాలి. ఈరోజు అయితే దగ్గర ఒక 5-6 టన్నులు వచ్చినాయి. ఆ దుమ్ము మాత్రం ఘోరంగా ఉంది, ఏం కనిపిస్తలేదు. ఇలా ఇంకా బ్లోయర్లు ఉన్నాయి, అదే వెంటిలేషన్ కోసం. దానివల్ల మొత్తం దుమ్మంతా స్ప్రెడ్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఉచ్చబడుతుంది విలకల్లి వాళ్ళంటే. ఈ సౌండ్కి ఇగో వీటి సౌండ్కి దయ్యాలకు వాళ్ళ సౌండ్ వచ్చినట్టు వస్తున్నాయి. నేను హెడ్ ఫోన్స్ సాంగ్స్ పెట్టుకున్నా కూడా వినిపిస్తలేదు నాకు, అంత సౌండ్ వస్తుంది. ఇంత చేంజ్ అయింది ఇది. అమ్మా మొత్తం పొగ. హైదరాబాద్. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. हिंदी समझता है? थोड़ा. आज कहाँ रुकेगा? आज श्रीनगर दाल लेक. ठीक है सर, थैंक यू सर. पेट्रोल पंप आगे है, काजीगुंड में आगे कम से कम 3-4 किलोमीटर है, 4 किलोमीटर. ओके सर, थैंक यू सर. ఫైనల్లీ ఫస్ట్ స్నో అదే కొండ పైన చూసాం. ఓ గైస్, నాకైతే టాబ్లెట్ కావాలంటే పోతున్నాం. ఇక్కడ బోర్డు చూడరి, కూర్చిపోరా. ఏం కూర్చోవాలి వీళ్ళకి? ఇలా టైర్లకి మేకులు కూర్చోాలా? ఈడనేమో లేవద్దారా అంట. నీ అమ్మ గమ్మతున్నాయి ఇక పేర్లు. లేచే ఉన్నాం అమ్మ. A few moments later. సో మనమైతే మొత్తానికైతే స్టే అయితే శ్రీనగర్లో తీసుకున్నాం. దాల్ లేక్ పక్కన ఒక 2 కిలోమీటర్స్. ఎందుకంటే రేపు మనమైతే దాల్ లేక్ చూసి అట్లనే లేక్ అయితే స్టార్ట్ కావాలి. సో దగ్గర ఉండి ఎర్లీ మార్నింగ్ వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే పక్కనే రూమ్ తీసుకున్నాం. అండ్ వచ్చేసరికి కూడా లేట్ అయింది. సో తిని ఫ్రెష్ అయ్యేసరికి అయితే 1 అయింది. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.